భూ వివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును ఆదిపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడ భూ వివాదం కేసులో ఏ1గా ఉన్నాడు. భూ వివాదంలో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావు మరో 38 మందిపై ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఇటీవల కేసు నమోదైంది. మన్నెగూడలో 2 ఎకరాలు కబ్జాకు యత్నించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఒక భూ వివాద సమస్య. దీంట్లో కొద్దిగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. అక్కడ ఈ సెక్షన్స్కు యాంటిసిపేటరీ లభించడంగా ఈరోజు మార్నింగ్ రాజు గారికి సిఐ రాఘవేంద్ర రెడ్డి గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. పలానా ప్లేస్లో ఉన్నాను వాళ్ళకి సరెండర్ కావడం జరిగింది. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలోనే కొట్టుకుపోతుంది. దయచేసి కొట్టేసిన కేసును కూడా మీరు న్యాయంగా అది కూడా ప్రచారం చేయాలి. భూ వివాదం అంటే భూమి నేను డెవలప్మెంట్ తీసుకుంటా, అదొక దాని గురించి తర్వాత. ఎన్ని ఎకరాలు? 2 acres. 2 acres. మీకు అలా గొడవ ఏంటి? అసలు మీరు అగ్రిమెంట్ తీసుకున్నారు? ఆ కంపెనీ వాళ్ళకు కూడా అలా రిజిస్ట్రేషన్ ఉంది, మనకు కూడా రిజిస్ట్రేషన్ ఉంది. మనకు వాళ్ళకు బౌండరీస్ మ్యాచ్ అవుతాయి కాబట్టి అక్కడ బౌండరీ డిస్ప్యూట్ అయింది. కొద్ది ఎక్స్టెంట్ వాళ్ళు ఎక్కువ ఆక్యుపై చేశారు కంపెనీలు, కాబట్టి కొద్దిగా గొడవ జరిగింది. కంపెనీ తరఫున లేకపోతే మీరు ఇండివిజువల్? నేను ఇండివిజువల్, నాకు సొంత కంపెనీ ఉంది. నా కంపెనీ తరఫున నేను డెవలప్మెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఈరోజు ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో మా దగ్గర ఉన్న క్రైమ్ నెంబర్ 123 అనే కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇటు కేసు వచ్చేసి మన్నెగూడ లిమిట్స్లో సర్వే నెంబర్ 32/రూలో సుమారు 9,105 స్క్వేర్ మీటర్ల ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రాపర్టీలో భాగంగా జక్కిడి సురేందర్ రెడ్డి, జక్కిడి హరినాథ్, చంద్రారెడ్డి మరియు డానియల్, కల్వకుంట్ల కన్నారావు వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్గా ఉన్నారు. వీరితో పాటు ఇంకొక 25 మెంబర్స్ని కూడా గుర్తించడం జరిగింది. దీంట్లో 4th రోజు, ఈ నెల 4th రోజు కన్సర్న్ జేసీబీకి సంబంధించిన డ్రైవర్ కమ్ ఓనర్ని కూడా రిమాండ్ చేయడం జరిగింది. మిగిలిన అక్యూజ్ని అరెస్ట్ చేసే క్రమంలో ఒక 1 వీక్లో జక్కిడి సురేందర్ రెడ్డి, హరినాథ్ మరియు చంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి ఇన్వెస్టిగేషన్లో భాగంలో కల్వకుంట్ల కన్నారావు గారి పాత్ర చాలా ఉంది అనేది తెలిసింది. దీనికి సంబంధించింది మా కన్సర్న్ సిపి గారు కానీ, మా కన్సర్న్ డీసీపీ గారు కానీ, ఏసీపీ గారు కానీ వీళ్ళందరికీ కూడా ఇట్లాంటి ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్లో ఇట్లాంటి డ్యామేజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో కానీ, ట్రెస్పాస్ కేసులో కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఆదిపట్ల లిమిట్స్లో చుట్టుపక్కల ఇట్లాంటి ఇష్యూస్ ఏవి జరగకుండా ఉండడానికి ఇవన్నీ కూడా ఫర్మ్ డిసిజన్స్ అనేటివి ఉండే క్రమంలో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో ఒక 2 టీమ్స్ని తయారు చేయడం జరిగింది.